విడిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఇక దేవుని బిడ్డలారా, దేవుని ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినమని దేవుని వాక్యము చదివిస్తున్నది. ఎవరైనా నాకు ఈ రక్షణ కావాలి, నేను ప్రభు యొక్క సంఘములో చేర్చబడాలి, నేను దేవుని యొక్క ఇంటికి చెందిన వ్యక్తిగా ఉండాలని ఆశ కలిగిన వారు ఎవరైనా మీ హృదయంలో దేవుని ప్రేరణ కలిగి ఉన్నట్లయితే ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరు సిద్ధంగా ఉన్నది, సేవకులు సిద్ధంగా ఉన్నారు, సంఘము సిద్ధముగా ఉన్నది కనుక ఎవరైనా ఈ రక్షణ నాకు కావాలి అనుకుని వాళ్ళు ఉంటే ముందుకు రావాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎవరు లేనట్లయితే ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుల అయిన తండ్రి, మహిమ కలిగిన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేస్తున్నాం. జీవులను ప్రేమించి వారి జీవితంలో మీరు అనుగ్రహించిన గొప్ప రక్షణను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన. ఈ రక్షణ అనేకులకు మహిమార్థంగా ఉండటానికి ఈ బిడ్డలని ఆత్మతో అభిషేకించండి, ఆత్మాభిషేకముతో నింపి బలపరిచి నడిపించమని మనం చేస్తున్నాం. ఈ కార్యంలో పాల్గొన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించి ఈ దీవులతో కప్పి బలపరిచి సహాయకుడవై నడిపించమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి పొందుతున్నాము తండ్రి. ఆమేన్. 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 తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకదేవుని సహాయం, నిత్య కృప, దీవెన, ఆశీర్వాదం చేరుకుని వచ్చిన మనకును నూతనముగా రక్షించబడిన బిడ్డలకు సదా తోడై నడిపించుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు. వందనాలు. అమ్మో.